రామ్ చరణ్కి పద్ధతి పాడు లేదు, కొంచెం కూడా మేనర్స్ లేదు. గేమ్ చేంజర్ సినిమా తీస్తే శంకర్ పెద్ద డైరెక్టర్ కదా అని నమ్మి సినిమా తీశాం. పెద్ద డైరెక్టర్ కాబట్టి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు కాబట్టి ఆయన నమ్మి 1 to 100 ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి సినిమా చేశాం. కానీ సినిమా దొబ్బబెట్టాడు, దొబ్బింది. కనీసం కర్టసీ కాల్ కూడా, సార్ ఎలా ఉన్నారు అని కూడా శంకర్ ఫోన్ చేయలేదు. సరే అరవోడు వదిలేద్దాం, రామ్ చరణ్ కూడా ఫోన్ చేయలేదు. మేము రెమ్యూనరేషన్ రిటర్న్ అడిగే స్టేజ్లో ఉన్నాం, ఎంతో కొంత రెమ్యూనరేషన్ రిటర్న్ అడిగే స్టేజ్లో ఉన్నాం. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కాపాడింది మమ్మల్ని. ఆల్మోస్ట్ 70% ఈ నష్టాల్ని పూడ్చింది. ఇది మేము జనానికి బయట ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇలా చేశారు, సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఫోన్ చేయలేదు అంటే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ఫ్యాన్స్కి కోపం వస్తుంది, జీర్ణించుకోలేరు. కానీ నిజానికి రామ్ చరణ్ కూడా ఫోన్ చేయలేదు అని దిల్ రాజు గారు, దిల్ రాజు బ్రదర్ కూడా చెప్పారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ప్రాపర్గా సినిమాకి వర్క్ చేశాడు, డేట్స్ ఇచ్చాడు, ఎప్పుడూ షూటింగ్స్కి ఆబ్సెంట్ అవ్వలేదు, ఎక్కడా తాగి పడుకోలేదు. శంకర్ కూడా కథను నమ్మి సినిమా తీసే అద్భుతమైన డైరెక్టర్. ఆయన కూడా సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ఫ్లాప్ అయింది అంటే నెగిటివ్ ఫ్యాన్స్ వల్ల. విపరీతమైన నెగిటివ్ టాక్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఫ్యాన్సే తీసుకొచ్చారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ప్రభాస్ ఫ్యాన్స్ అని. ఒక సినిమా బాగుపడకూడదు, ఈ హీరోకి నెక్స్ట్ సినిమా ఉండకూడదు, ఈ హీరో తీసిన సినిమా ఆడకూడదు అని ఏ నిర్మాత అనుకోడు, ఏ డైరెక్టరు అనుకోడు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఖచ్చితంగా అనుకుంటారు. ఇది మన చెత్త నాకొడుకుల చెత్త అభిమానం. నిజానికి పైరసీ చేయడం వల్ల ఆ సినిమా పోయింది. ఒకవేళ ఫ్లాపే అయ్యి ఉన్నా కూడా, మెసేజ్ ఏమీ లేకపోయి ఉండుంటే కూడా నిర్మాతకి ఎంతో కొంత ఇంకో 10 కోట్లు కలిసి వచ్చేది, పైరసీ అవ్వకపోయి ఉండుంటే. పైరసీ ఎంత నీచంగా అయిందంటే, సినిమా చూడడానికి ఆటోలో వెళ్తున్న ఒక ఫ్యామిలీకి ఆటో డ్రైవర్ మొబైల్లో గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నాడు. ఇంత అద్భుతంగా పైరసీ అయింది. అందుకే సినిమా పోయింది తప్ప రామ్ చరణ్ వల్ల కాదు, శంకర్ గారి డైరెక్షన్ వల్ల కాదు. సినిమా బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఎస్, ఇది జరిగింది.